నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించడంలో భాగంగానే ద్విచక్ర వాహనదారులకు స్లో మోటార్ సైకిల్ రేసును పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాం. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం చేపట్టి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. పోలీస్ శాఖ అధికారులపై వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా సమావేశంలో పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. ద్విచక్ర వాహనాలు నడిపే వారిలో సహనం, మోటార్ సైకిల్ ని బ్యాలెన్స్ చేసే సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే స్లో మోటార్ సైకిల్ రేసును పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని ఓల్డ్ డిపిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్పీ మణికంఠతో పాటు విజయం విద్యా సంస్థల చైర్మన్ తేజోమూర్తి పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 1.60 లక్షల మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని, అందులో 4 లక్షల మందికి పైగా గాయాల పాలవుతున్నారని, ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ఇందుకు ప్రధాన కారణం అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడంతో పాటు హెల్మెట్లు ధరించకపోవడం ప్రధాన కారణమన్నారు. ఈ ప్రమాదాలు నివారించడంలో భాగంగా జిల్లాలో దాదాపుగా 25 హాట్స్పాట్లను గుర్తించడంతో పాటు రోడ్డు సేఫ్టీపై చర్యలు అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులు మార్పులు రావడం లేదని, ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పరిమిత వేగంతో ప్రయాణం చేస్తే చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చునన్న ఆకాంక్షతో ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల చిత్తూరు పట్టణంలో జరిగిన 10 రోడ్డు ప్రమాదాలను పరిశీలించగా మరణించిన వారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణంగా గుర్తించామని, ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడడమే పోలీసుల ప్రధాన లక్ష్యంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం స్లో మోటార్ సైకిల్ రైడింగ్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ సాయినాథ్, ఏఆర్ డిఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్ బాషా, 1 టౌన్ 2 టౌన్ సిఐలు మహేశ్వర, నెట్టికంటయ్య, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, ఆర్ఐలు సుధాకర్, చంద్రశేఖర్ మరియు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 2 వీలర్స్ ఎవరైతే సరే రోడ్డు మీద నడుపుతుంటారో వీళ్ళకి హెల్మెట్ గురించి అవగాహనతో పాటు పేషెన్స్ ఒకటి ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ చాలా తొందరగా వేగంగా వెళ్లాలని చూస్తుంటారు. వేగం ఒక్కటే కాదు, ప్రాణం అనేది ఎక్కువ ఇంపార్టెంట్. చాలా స్లోగా మనము రోడ్డు మీద వెళ్ళినా సరే మనం గమ్యానికి రీచ్ అవుతాం అనే ఉద్దేశంతో మనం ఈరోజు విజయం కాలేజ్ ఫ్యాకల్టీతో పాటు కలిపి వాళ్ళ స్పాన్సర్స్ గా యాక్ట్ చేస్తూ మనము ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా మనం ట్రాఫిక్ కి సంబంధించి చాలా రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. కానీ ఎంత కండక్ట్ చేసినా సరే అవేర్నెస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు వాళ్లే ముందరగా చాలా సేఫ్ గా కనుక డ్రైవ్ చేసినట్లయితే 2 వీలర్స్ మేజర్ యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు. ఒకవేళ చిన్న యాక్సిడెంట్స్ అయినా కూడా వీళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం వలన మేజర్ కాజెస్ లేకుండా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కాకుండా టర్న్ అవ్వకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు చిత్తూరు జిల్లా పెరేడ్ గ్రౌండ్స్ లో మనము ఈ స్లో బైక్ రైడింగ్ కాంపిటీషన్ మనం పెట్టాము. దీనిలో ఫస్ట్ ఎవరైతే వస్తారో, ఫస్ట్ మీనింగ్ ఇక్కడ స్లోగా డెస్టినేషన్ రీచ్ అయిన వాళ్ళకి 20,000 క్యాష్ ప్రైజ్, అలానే సెకండ్ స్లోయెస్ట్ రైడర్ కి 15,000, థర్డ్ స్లోయెస్ట్ రైడర్ కి 10,000. సో దీని యొక్క మొత్తం ముఖ్య ఉద్దేశం ఒకటే, వీళ్ళంతా కూడా అవేర్నెస్ పెంచాలి, వాళ్ళు సేఫ్ గా వాళ్ళ గమ్యానికి రీచ్ అవ్వాలి.
చిత్తూరు పోలీస్ శాఖ వాళ్ళు చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ ప్రోగ్రామ్ లో ఇంత మంచి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మా విద్యా విద్యా సంస్థ ఇచ్చినందుకు కూడా మరొకసారి నేను వాళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున థాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ మెసేజ్ మొత్తం యూత్ అందరూ కూడా వెళ్ళాలి. నేను చూస్తుంటాను లాస్ట్ 25 years గా చిత్తూరు సరౌండింగ్స్ 3 kilometers లోనే చదువుకుంటున్న పిల్లలు ప్రతి సంవత్సరము మోటార్ బైక్ యాక్సిడెంట్ వల్ల 10 మంది యావరేజ్ గా చనిపోతూ ఉంటారు. ఎంతో మంది ఫ్యామిలీస్ ఇంకా వాళ్ళు లైఫ్ అంతా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ని చేయడం వల్ల కూడా ఒక మంచి అవేర్నెస్ వస్తుంది. ఇది నేను మళ్ళీ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, కాలేజ్ దగ్గరికి వెళ్ళి డిపార్ట్మెంట్ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే వాళ్ళకి స్లోగా వెళ్ళడం వల్ల ఎంత మంచి మనకి ఉపయోగం ఉంటుంది అనేది కూడా వాళ్ళకి అవగాహన వస్తుంది. అలాగే నేను రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తుంటాను లాస్ట్ 1 year గా, ఎస్పెషల్లీ నిత్యబాబు గారు ఎక్కువ కేసులు రాస్తూ ఉంటారు, చాలా ఎక్కువ రాస్తూ ఉంటారు. నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. చాలా వచ్చిన ప్రతిరోజు వాట్సాప్ లో పెట్టి కంగారెట్ చేస్తూ ఉంటాను. ఎంతో మంది ఈ రోజు మారిన వాళ్ళు కూడా నా సర్కిల్లో చూసాను నేను. ఈ రోజు వాళ్ళు చాలా మంది తాగి బైక్ నడపకుండా, ఒకవేళ తాగి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకెళ్లి ఇంటికి తాగుతున్నారు చాలా మంది భయంతో. రేట్ కూడా డిపార్ట్మెంట్ మన కోసం చేస్తుంది. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ప్రజల కోసం, ప్రజల అవేర్నెస్ తెలియజేయడానికి, మన జీవితం కోసం, మన జీవితం సాఫీగా ఉండడానికి చేస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మనందరం కూడా కోఆపరేట్ చేస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. మరొకసారి నేను డిపార్ట్మెంట్ మొత్తానికి, ఎస్పీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఒక ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసకర విధానాలు అమలు చేసి రాష్ట్రానికి సర్వనాశనం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి ప్రజా సంపదను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని, ముడుపుల కోసం పారిశ్రామికవేత్తలను వేధించడంతో పాటు పరిశ్రమలు ఏపీకి రాకుండా పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను రాష్ట్రం నుండి తరిమివేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులకు నిధులు రాకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఏడాది కాలంలోనే రాష్ట్రానికి నిధులతో పాటు పెట్టుబడులు వస్తున్నాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ అడుగులు వేస్తోందన్నారు. ఈ ఏడాదిలోనే దాదాపు 9.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఏపీకి వచ్చాయని, దీని ద్వారా 8 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు అనువైన ప్రాంతాలను గుర్తించడంతో పాటు రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరై ప్రపంచ దిగ్గజ కంపెనీలతో భేటీ అయ్యారని, దాని ఫలితంగానే నేడు రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ వంటి ప్రఖ్యాత టెక్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే ఈ నెల 26వ తేదీ నుండి 4 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పెట్టుబడులు ఆకర్షణ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ప్రతిష్టతను పెంచడం ప్రధాన అజెండాగా పర్యటించనున్నదని, రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడం తథ్యమన్నారు. ఇప్పటికైనా వైకాపా నేతలు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రఖ్యాత టెక్ కంపెనీలను కూడా వైజాగ్ లో కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నాయి. అదే గతంలో వైకాపా తరిమేసినటువంటి అశోక్ లైలాండ్ కానీ, లులు గ్రూప్ కానీ, అదేవిధంగా ఇతర సంస్థలు కూడా రాష్ట్రానికి తిరిగి రావడం జరుగుతూ ఉంది. వీటన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు మళ్ళీ నమ్మకంతో ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇప్పుడు కూడా వైకాపా పార్టీ కుట్రలు పనుకునే ఉంది. రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు కానీ, అదేవిధంగా నిధులను అడ్డుకోవడానికి రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి
అమరావతి పునర్నిర్మాణ పనులకు నిధులు రాకుండా అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నం చేశారు. అయితే అవన్నీ కూడా దాటుకొని ప్రపంచ బ్యాంక్ అదే హర్కో కూడా మరి రాష్ట్రంలోకి పెట్టుబడులకు రావడానికి మార్గం సుగమై నిధులు కూడా మరి ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు, అదే హర్కో కూడా 11,000 కోట్ల పైగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అదే ఈ మధ్య ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మరి 9,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులకు అదే బాండ్ల కోసం జారీ చేస్తే వాటిని అడ్డుకోవడం కోసం సుమారు 200 మెయిల్స్ తప్పుడు మెయిల్స్ పెట్టారు వైకాపా నాయకులు. అయినా కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అంతే వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయతతో ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు కానీ అదేవిధంగా సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటికి మనం స్వాగతిస్తున్నాం. దయచేసి వైకాపా ఇప్పటికైనా కూడా కుట్రలు మానుకోవాలని చెప్పి అభివృద్ధిని అడ్డుకునే కార్యక్రమాలకు స్వస్తి పలకాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ శాఖ అధికారులపై వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో పాటు సిబ్బందిపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఉదయ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ బంగ్లాలో రిక్రూట్మెంట్ ద్వారా తోటమాలి, వంట మనిషి, ఇతర సిబ్బంది నియమించబడ్డారని, భూమన దీనిని వక్రీకరించడం సబాబు కాదన్నారు. రూల్స్ తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. బంగారుపాలెంలో మాజీ సీఎం జగన్ పర్యటనపై మాజీ మంత్రి అంబాటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అన్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ 500 మందికి అనుమతి ఇవ్వగా వైసీపీ నాయకులు బల ప్రదర్శనకు దిగడంతో కేసు నమోదు చేశారన్నారు. ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మ్యాన్ను ఎస్పీ సస్పెండ్ చేయడంపై పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రికి కేటాయించబడ్డ గన్మ్యాన్ జైల్లో ఉన్న ఖైదీకి సేవలు అందించడంపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సస్పెండ్ చేశారన్నారు. కానీ ఇది అన్నమయ్య జిల్లా ఎస్పీ సస్పెండ్ చేయగా చిత్తూరు జిల్లా ఎస్పీని దూషించడం పద్ధతి కాదన్నారు. దీనితో పాటు 2 రోజుల క్రితం చిత్తూరు నగరంలోని గంగా కాలనీలో విజయానందరెడ్డి బర్త్డే రోజు జరిగిన గొడవపై 2 టౌన్ సిఐని అసభ్యకర పదజాలంతో దూషిస్తూ విజయానందరెడ్డి మాట్లాడడం సమంజసం కాదని పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఉదయ్ కుమార్ అన్నారు. ఇరు వర్గాల వారు గొడవ పడితే సిఐ కరెంట్ ఆఫ్ చేయించారని ఆరోపించడం కరెక్ట్ కాదన్నారు. విద్యుత్ శాఖ ఏఈ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కరెంట్ ఆఫ్ కాలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పోలీస్ అధికారులను టార్గెట్ చేయడం పద్ధతి కాదన్నారు. ముగ్గురిని ఖచ్చితంగా డ్యూటీకి పంపించేస్తారు. ఎస్పీ గారు అట్లా చేసుకునే పద్ధతి కాదు. నెక్స్ట్ ఇంట్లో వంట వాళ్ళు, తోటమాలి, బార్బర్లు వీళ్ళంతా ఎక్కడ వాళ్ళందరూ ఉంటారు. ఇది ఆయన సొంత ఇల్లు కాదు, లేకపోతే ఆయన సొంత ఇంట్లో పెట్టుకుంది కాదు. అది బంగ్లా, ఎస్పీస్ బంగ్లా. ఈ రోజు ఉన్న బ్రిటిష్ కాలం నుంచి ఉంది, కానీ ఆర్డర్ వ్యవస్థ లేదు. కానీ అక్కడ ఆయనకి ఒక కుక్కు కానీ కుక్కు ఖచ్చితంగా ఉంటారు, స్వీపర్ ఉంటారు, స్కావెంజర్ ఉంటారు, తోటమాలి ఉంటారు. అది రికార్డెడ్గా రిక్రూట్మెంట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళు ఉన్నారు తప్ప అతను ఇంకా వేరే వాళ్ళు పెట్టుకోవడం, వీళ్ళు పెట్టుకోవడం అలాంటిది ఏది లేదు. ఆయన చట్ట ప్రకారము ఉన్న రూల్స్ ప్రకారంగా పాటిస్తారు. లేకపోతే ఇంకో మాట అన్నారు, మీరు వంట చేస్తా ఉండి వాట్సాప్ పెట్టాలి, ఇది ఏంది ఆయన వంట చేసి వాట్సాప్ పెట్టేది ఏంది, ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఏంది కరుణాకర్ రెడ్డి గారు మీరు చెప్పేది? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళని వంట వాళ్ళ అమ్మగారు చేస్తారు. మీరు కావాలి వచ్చి హ్యాపీగా పెట్టి ఒకరోజు వస్తే మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఒకరోజు మా ఎస్పీ గారు బంగ్లాకి రండి, హ్యాపీగా మా అమ్మగారు అంటే ఎస్పీ గారు అమ్మగారు చేసే భోజనం తిని మీరు వెళ్తారని మేము ఆశిస్తున్నాం. అక్కడ ఎస్పీ గారికి ఒప్పుకున్నా కూడా రోజు వాళ్ళ అమ్మగారు వంట చేస్తారు. అది తెలిసే తెలియదు మీకు తెలియదు. మేడం గారు మీరే చెప్పారు, మేడం గారు డిఎస్పీ గారు
ఆ మేడం వచ్చి పక్కనే, అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు డ్యూటీకి వచ్చిన పక్కన ఇక్కడే ఉన్నారు. ఆ మేడం డ్యూటీ గన్మెన్ లేదు. మేడంకి రైల్వే సంబంధించి ఆ మేడం గారికి ఒక డ్రైవర్ ఉంటారు, ఒక అసిస్టెంట్ ఖచ్చితంగా, డిఎస్పీ గారికి ఖచ్చితంగా ఒక అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అంతే తప్ప మేడంకి గన్మెన్లు ఉన్నారు, లోపల బూట్ పాలిష్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు, ఇది ఎక్కడ ఉంది, మీరు ఫోటోలు తీయండి, మీ మిస్సెస్ వంట చేసేటప్పుడు సహాయం చేయండి, ఇలాంటి మాటలేంది? ఇది ఎంతవరకు సమంజసం సార్? ఉన్నతమైన పదవులు అలంకరించారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు పోలీస్ వ్యవస్థ గురించి తెలుసు, మళ్ళీ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడతారు. ఒక ఎస్పీ గారిని, ఒక నీతి నిజాయితీ కట్టుబడిన ఎస్పీ గారిని, మా చిత్తూరు ఎస్పీ గారిని ఆయన మీద మాట్లాడడం చాలా బాధాకరం. తిరుమల శ్రీవారి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందించే శ్రీవారి అన్నప్రసాదం సేవించడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్ని భోంచేయడం చాలా సంతోషంగా ఉందని, అన్నప్రసాదంలో భక్తులు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేయడం ఆనందదాయకమన్నారు. అలాగే అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు కూడా తమ సంతృప్తిని పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తున్నారని, ఈ అన్నదాన కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు కూరగాయలు, ఇతర వస్తువులు కూడా వితరణ చేయడం భక్తులకు స్వామివారిపై ఉన్న అపార భక్తికి నిదర్శనమన్నారు. భగవంతుడి సన్నిధిలో భగవత్ ప్రసాదం లాంటి ఈ నిత్య అన్నప్రసాద భోజనం చేయడం చాలా సంతోషం. భోజనం రుచిగాను శుచిగాను ఉంది, అదే చాలా ముఖ్యం. దాంతోపాటు చాలామంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అవుతుందో అది కూడా సంతోషించదగిన విషయం, అనుసరించదగిన విషయం. ఈ దేవస్థానం నిర్వహిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమం ప్రభుత్వం బాధ్యతగా భావించి తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం చిత్తూరులోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కార్యనిర్వహణ వర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా గంటా మోహన్ మాట్లాడుతూ లేదంటూనే ఉపాధ్యాయులను బోధనేతర పనుల్లో ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు భత్యం బకాయిలు విడుదల చేయాలని, వేతన సవరణ కమిటీ చైర్మన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమం ఖచ్చితంగా ఉండాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ రకాల యాప్లు ప్రొఫార్మాల పేరుతో వివరాలు అప్లోడ్ చేయడానికే బోధన సమయం హరించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి విరమణ చెందిన వారు ఆర్థిక ప్రయోజనాలు అందక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడె మోహన్ యాదవ్ మాట్లాడుతూ సర్దుబాట్లు, బదిలీలు కారణంగా స్థానచలనం పొందిన టీచర్లకు వెంటనే జీతాలు చెల్లించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ చేపట్టే పరిస్థితి రాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ సంఘ నాయకులు దేవరాజురెడ్డి, చిట్టిబాబు, బొబ్బిలి, సుబ్రహ్మణ్యం, లక్ష్మీపతి, పాల్గొన మునిరాజు, ఆనందయ్య, గణేష్, జార్జ్, ఢిల్లీ బాబు, గోవింద ప్రసాద్, మధుబాబు, చేతన్, కిషోర్, శ్రీనివాసులు, రాధాకుమారి, ప్రహర్షిత్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల
శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్, తెలంగాణ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీంద్ర మోహన్ శ్రీవాత్సవ తదితరులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.